దానమ్మ కడుపు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు. అర్థమైంది. ఇదంతా ఖచ్చితంగా రంగన్నగాడే చేయిస్తున్నాడన్న అనుమానం. ఇది రాంబాబు గారి సెల్రా. మన కారు ఇక్కడే ఉందిరా. బాబు దెయ్యం ఉందిరా. తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండ నుంచి బయటపడాలి. ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండిరా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతావురా. వద్దురా బాబు. ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకేరా, పది వెళ్దాం. వద్దురా మాట వినరా బాబు, నాకేదో భయంగా ఉంది. పరిగెత్తిరా బాబు, పరిగెత్తి పరిగెత్తి అమ్మయ్యా. రే, ఏది జరిగినా మన మంచికే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదండ్రా. జాగ్రత్తగా వినండి. మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళి కానీ అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగూ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయట కదలకండి, సరేనా? అరే, రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. దెయ్యమరా బాబా, చూడరా. దెయ్యం ఉంటుందిరా బాబు. దెయ్యరా చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు. ఈ బక్ కూడా రీచ్ అయ్యట్లా. అబ్బా, అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావదెప్పొచ్చు కదా. ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తాదో భయంగా ఉంటురా బాబా. అప్పటికి చెప్తాను నా కొడుకులారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని. అది చూడకురా బాబు, దెయ్యం ఉంది. మా అమ్మకి నేను ఒక్కలే కొడుకులరా బాబా. ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టండి. ఒరే, నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చిరా బీర్రా. పిచ్చిరా బీర్రా, అల్ల పెట్టేశారు కదా. తాగినంత దీపాను ఆ బాటిల్ ఓపెన్ చేసేవరా? నీకే కదమ్మా, మా అక్క దిగిపోయింది. ఫస్ట్ మేము తాగిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా.
ఏంద్రా చాలా ఏడుగా ఉంది పేరు తాగేద్దాం ఇందా కార్ తీస్తేనే భయమేస్తుంది అమ్మో ఇలాగరా నెమ్మదిగా దగ్గర మంచి పాట వేసుకున్నా బై బై బంగారు రవణమ్మ బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ బంగారు రవణమ్మ బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ వారో 10 రోజులకి రవణమ్మ అటు బస్సు మయాన బస్సులోన మన రవణమ్మ ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట నీ కంటినే ఎట్లా కనబడుతున్నాను రా నీకు యాక్సిడెంట్ అయింది ఓసారేమో మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు అవును ఏడు ఓసారేమో అడవిలోకి మందు తాగడానికి వచ్చాం సార్ అన్నాడు ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి నిన్నే నేనేం అరవలేదండి నువ్వు కదయ్యా నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని వాళ్ళే అరుచుంటారు నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు అసలు వాళ్ళు ఎక్కడున్నారు కారణం ఏంటో నాకు బాగా తెలుసురా అవును నాదేదిరా మీది మీ దగ్గరే ఉంటుందండి ఎక్కువ మాట్లాడుతున్నావు అది కాదరా నాకు గన్నం గన్న కేసులో ఉంటుందండి నాకు తెలుసులే అబ్బాయి రేయ్ జాగ్రత్త ఫాలో మీ మాకు తెలుసులేండి ఫాలో అవ్వాలని నోరు మూసుకుని ఫాలో అవ్వు ఏయ్ అంగుళు వెతకండి ఏంటి ఎదిగేది రంగురాళ్ళ నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా ప్రమోషన్ మీద అండి ఒరే ఉమ్మేసు నిన్ను సస్పెండ్ చేస్తా మనోహరు నేను రిజైన్ చేస్తా ఏం లేదండి వద్దండి బాబు మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసాం అనుకోండి మీరు కోపడతారు అది కాదయ్యా నేనే చెప్తున్నాను కదా కూర్చోయ్యా నమ్మిందేవాడు రా బాబు ఏంటై తింటున్నారా ఉమాపతి మాత్రలండి ఉమాపతి వాడేవాడు అంటే హోమియోపతి మాత్రలండి దాహం ఆకలి లేకుండానండి అమ్మగారుదులు అంటే నేను మనిషిలా కనపట్లేదా ఎందుకంటే డౌట్ అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దామనా నేను బతకనమ్మయ్యా నాతో పెట్టుకుంటారా అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు ఆడు మాత్రలే కాదండి మెడికల్ షాప్ నే మింగేయగలడు ఇప్పుడు చూడు అది దోలు తీరుతుంది అంటే నాకేం అర్థం కాల డాక్టర్ గారు చెప్పారు కదరా ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని ఇక్కడే ఉన్నాం సార్ అది మాత్రం అడగండి ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్ అక్కడెక్కడ నేర్కొంటుంది నాకు తెలుసు ఫాలో మీ మీ పని కదండి మీరే వెళ్ళరండి బెస్ట్ ఆఫ్ లక్ సార్ అన్నా ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించారా అలాంటిది సంచలనం అన్న అన్నమెళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా
ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు. మీరందరూ పాత వచ్చిన అందుకే నాకు ఆగి పెట్టలేసావు. నా కొడక రారా సార్ దండికించినట్రా మీ అమ్మ కడుపులు మాడ. నేను ఈ అడుగులో వాచ్వారి సార్. వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కారు ఎక్కాను సార్. నాకే తెలుస్తాడు వదిలేండి సార్. అన్న మీకు దండ పెడతా. మీకు అన్న తప్పు అన్నా. మీ ముందు మేము వెళ్తాన్నా. ఏదో బుద్ధి కట్టిది అడుగులో ఎంజాయ్ చేయడానికి వచ్చావు. ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్నా. కానివ్వండి. అన్నయ్య భయపడకండి. చూడండి బాబు. వీడు మాట కానీ వాడు లవర్ బాయ్, వీడు జాదుగారు. భలే ఉందిరా మీ టీం. కొడక నకరాలు చేస్తే కాల్చి పడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు కానీ అరే రా నువ్వు చెప్పరా, లేకపోతే వేసాను కొడక్క. వద్దు సార్, అంత పని చేయకండి సార్. మీకు అంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్. అఘోరా ఆ పేరులోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. సార్ సార్ ఏం చేయకండి సార్, క్షమించండి సార్. అప్పటిదాకా వాడు కన్నది కలయి సార్. వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే